మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ 45 రోజుల మేళా, 45 కోట్ల జనం, కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ, 7,000 కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్లకు పైగా ఆదాయం. ఏంటి లెక్కలు అనుకుంటున్నారు కదూ? ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అందర్నీ ఆకర్షిస్తున్న, నివ్వెరపరుస్తున్న లెక్కలు. మరి ఈ లెక్కలేంటో, అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కుంభమేళా ఆర్థిక ఉపాధి అవకాశాల్లో ఎలా దూసుకుపోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా ప్రపంచాన్నే నివ్వెరపరుస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాల దారులన్నీ, ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాలలోని చాలా దారులు ఇటే సాగుతున్నాయి. ఈ నెల భోగి పండుగ రోజు ప్రారంభమైన కుంభమేళా ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దాదాపు 6 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. కేవలం కుంభమేళా సమయంలోనే దర్శనమిచ్చే నాగసాధువులతో, ఒంటి నిండా భస్మాన్ని పూసుకుని ఈటెలు, త్రిశూలాలు, ఖడ్గాలు చేతపట్టుకున్న నాగసాధువుల ఢమరుక నాదాలతో కుంభమేళా హోరెత్తిపోతోంది. హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై గంగామయ్య, ఇటువంటి నినాదాలతో హోరెత్తుతోంది ప్రయాగ్రాజ్. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద తొలి రోజే దాదాపు 1,50,00,000 మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. రెండో రోజు మంగళవారం మకర సంక్రాంతి రోజు తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మముహూర్తంలో ప్రారంభమైన పుణ్య స్నానాలలో మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఖ్య రోజురోజుకు ద్విగుణీకృతమవుతోంది. 45 రోజుల పాటు సాగే కుంభమేళాలో దాదాపు 45 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా. ఇది కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ అని చెబుతున్నారు విశ్లేషకులు. దాదాపు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మహాకుంభమేళ ఏర్పాటు చేయబడింది. చాలా సందర్భాల్లో ఇసకేస్తే రాలని జనం అన్న మాట వింటూ ఉంటాం. ఆ మాటకు సరైన, ఖచ్చితమైన ఉదాహరణ కుంభమేళ. ఉద్ధృతమైన ప్రవాహంలా సాగిపోతున్న ఈ భక్తజన సందోహాన్ని చూడండి. ఇంత అద్భుతమైన ఈ కుంభమేళ ఆధ్యాత్మికతకే కాదు, వ్యాపారపరంగా కూడా అద్భుతమే, కాదు ఆశ్చర్యం కూడా అని చెబుతున్నారు. మహాకుంభమేళ ద్వారా ఈసారి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. 45 రోజులు జరిగే ఈ కార్యక్రమం స్థానిక వ్యాపార, పర్యాటక, ఉద్యోగ రంగానికి కీలకంగా మారనుందని చెబుతోంది. యూపీ ప్రభుత్వం ఈ మహాకుంభమేళాకు 7,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. అయితే వచ్చే ఆదాయం మాత్రం 2 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా వేస్తుంది యూపీ ప్రభుత్వం. 1.5 నెలల పాటు జరిగే ఈ కార్యక్రమంలో యూపీ ప్రభుత్వానికి 2 లక్షల కోట్లకు పైగానే ఆదాయం వస్తుందని సిఐఐటి అంచనా వేస్తోంది. స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక నివాస ఏర్పాట్లతోనే ఈసారి ఏకంగా 40,000 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. వసతి, ఆహారం, పూజా ద్రవ్యాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపై ఖర్చు, ఇలా ప్రాథమిక అవసరాలకు చూసుకున్న ఒక్కో వ్యక్తికి సగటున 5,000 రూపాయలు ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు 2 లక్షల కోట్లు దాటుతుందని ఒక అంచనా. అయితే సగటున ఒక మనిషికి 5 నుంచి 10,000 వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం కూడా 4 లక్షల కోట్ల వరకు చేరుతుందని, ఈ లెక్కన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 2 నుంచి 4 లక్షల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సిఐఐటి అంచనా. కేవలం చాయ్ బిస్కెట్లతోనే 1,000 కోట్ల వ్యాపారం జరగబోతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, నీళ్లు, చాయ్ బిస్కెట్లు, పండ్ల రసాలు, భోజన పదార్థాలు లాంటి వాటితోనే 20,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. వీటి తరువాతి స్థానంలో పూజా ద్రవ్యాలు, మతపరమైన వస్తువులు చోటు చేసుకుంటున్నాయి. పూజా ద్రవ్యాలైన నూనె, దీపాలు, గంగాజలం, దేవుడి విగ్రహాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, పటాలు, ఇలాంటి వాటితో
మరో 20,000 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. కుంభమేళా సందర్భంగా స్థానిక హోటళ్లు, లాడ్జీల నుంచి 40,000 కోట్ల ఆదాయం వస్తుందని సిఐఏటి అంచనా వేసింది. హెలికాప్టర్ సేవల ద్వారా రోజుకు 3.5 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కుంభమేళాకు వచ్చే భక్తుల ప్రయాణాల కోసం ట్యాక్సీలు, సరుకు రవాణా వంటి వాటితో 10,000 కోట్లు, టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలతో మరో 10,000 కోట్లు, అలాగే మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఇతర ఔషధాలతో 3,000 కోట్లు, ఈ టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో 1,000 కోట్లు, మీడియాలో ప్రకటనలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనున్నట్టు అంచనా. ఇలా వివిధ రకాల సేవలు, వ్యాపారాల ద్వారా ఈ కుంభమేళా ద్వారా 2 లక్షల కోట్లకు పైగానే ఆదాయం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాబోతోందని ఒక అంచనా. అయితే ప్రముఖ వార్తా సంస్థ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ వెల్లడించిన ఒక కథనం ప్రకారం మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి ఎంత లేదన్నా 10,000 వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఆ లెక్క ప్రకారం చూస్తే మొత్తం ఆదాయం 4 లక్షల కోట్లకు చేరుతుందని అక్కడి ఆర్థిక నిపుణులు, మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదాయమే కాదు, కుంభమేళా సందర్భంగా ఉపాధి అవకాశాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళాకు దేశీయ భక్తులే కాదు, విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులొస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్న విదేశీయులతో ముఖ్యంగా బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, జపాన్, యూరోపియన్ దేశాల లాంటి వివిధ దేశాల ధార్మికులతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కళకళలాడుతోంది. సుమారు 60 దేశాల నుంచి విదేశీయులు కుంభమేళకు వస్తారని అంచనా. వారికి సదుపాయాలందించే ప్రాసెస్లో, వాళ్లు సౌకర్యాలు అందుకునే విధానంలో లక్షల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది. హోటల్స్తో పాటు ట్రాన్స్పోర్ట్, టూరిజం, రిటైల్ రంగాల నుంచి పూలమ్ముకునేవాళ్లు, రిక్షా నడుపుకునేవాళ్లు, చేనేత ఉత్పత్తులు విక్రయించేవాళ్లు, ఇలా చాలా మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంటుంది. నావికులు, వేలాది మంది దుకాణదారులు, మతపరమైన ఆచారాలు, పుణ్యస్నానాలలో సహాయం చేసేవారికి పని పెరుగుతుంది. టూర్ గైడ్లు, వివిధ కళలను ప్రదర్శించే కళాకారులు, తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసే పనివారు, చేతివృత్తుల వారు, వీధి వ్యాపారులు, టాక్సీ డ్రైవర్లు, ఇలా అనేక రంగాల వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. మొత్తంగా చూస్తే 45,000కు పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అంచనా. ఒక్క కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్లో మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా అనేక మందికి ఉపాధి పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఆధ్యాత్మిక సంరంభంతో పాటు ఆర్థిక, ఉపాధి రంగాల్లో కూడా దూసుకుపోతోంది ప్రయాగ్రాజ్ కుంభమేళా.